హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈపీఎఫ్ఓ పెన్షన్‌లు భారీగా పెంపు, సంతోషంలో ఉద్యోగులు పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే 2025, 26 కేంద్ర బడ్జెట్ పెన్షనర్లకి గుడ్ న్యూస్ అండి. ఈ బడ్జెట్‌లో కనిష్ట పెన్షన్ అనేది 7,500కి పెంపు ప్రతిపాదన. ఫిబ్రవరి 1, 2025న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు 2025, 26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌నైతే ప్రవేశపెట్టారు. ఈసారి బడ్జెట్ పెన్షనర్లకు ఊరట కలిగించే కీలక మార్పులనైతే ప్రతిపాదించింది. ముఖ్యంగా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ 95 కింద కనిష్ట పెన్షన్ మొత్తాన్ని రూ. 1000 నుంచి 7,500కు పెంచాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు పెన్షనర్ల డిమాండ్లు ఎందుకు పెంపు అవసరం అనేది మనం తెలుసుకుందాం. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, జీవన వ్యయం భారీగా పెరగటం వల్ల 1995లో రిటైర్ అయిన పెన్షనర్లు కనిష్ట పెన్షన్ మొత్తాన్ని పెంచాలని గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. 2014లో కేంద్ర ప్రభుత్వం కనిష్ట పెన్షన్‌ను రూ. 1000గా నిర్ణయించినప్పటికీ ఇది ప్రస్తుతం జీవనోపాధికి సరిపోని స్థాయిలో ఉందనైతే పెన్షనర్లు వాదిస్తున్నారు. పెన్షనర్ల ప్రధాన డిమాండ్లు ఈ మేరకు కనిష్ట పెన్షన్‌ను 7,500కి పెంచడం. అలాగే డిఎన్ఎస్ అలవెన్స్ పెంపు, ఉచిత వైద్య సదుపాయాలందించడము, ప్రస్తుత పెన్షన్ విధానాన్ని సమీక్షించడము. పెన్షన్ పెంపుపై వివాదం, వ్యతిరేక వాదనలు. ఈ మార్పుపై ట్రేడ్ యూనియన్లు, కార్మిక సంఘాల మధ్య అయితే భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. కొన్ని ట్రేడ్ యూనియన్లు పెన్షన్ మొత్తాన్ని 5,000కి పరిమితం చేయాలనైతే సూచిస్తున్నాయి. పెన్షనర్లు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో రూ. 5,000 సరిపోదని వాదిస్తున్నారు. ఈపీఎస్ 95 పెన్షన్ స్కీమ్ మార్పులు ఏంటి అంటే, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ ద్వారా ఉద్యోగి వేతనంలో 12% నిధిని పెన్షన్‌లో ఫండ్‌లోకి తరలిస్తారు. ఇందులో 8.33% ఈపీఎస్‌కు వెళ్తుందనమాట. మిగతా 3.67% అనేది కేటాయించబడుతుంది ఈపీఎఫ్‌కి. కానీ రిటైర్మెంట్ తర్వాత పెన్షనర్లు తగినంత మొత్తం పొందలేకపోతున్నారు. అందుకే ప్రభుత్వం ఈ పెన్షన్ పెంపుపై చర్చిస్తోంది. పెన్షన్ పెంపు వల్ల లాభాలు. పెన్షనర్ల జీవిత నాణ్యత మెరుగవుతుంది. ఆర్థిక భద్రత పెరుగుతుంది. వృద్ధుల ఆరోగ్య సంరక్షణకు మద్దతు లభిస్తుంది. ప్రైవేట్ మరియు ప్రభుత్వ ఉద్యోగులకు సమాన లబ్ధి కలుగుతుంది. మరి కేంద్ర ఆర్థిక మంత్రి హామీ ఏంటి? పెన్షనర్లలో కొత్త ఆశలేంటనేది చూద్దాము. పెన్షనర్ల బృందం ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలిసి పెన్షన్ పెంపుపై విజ్ఞప్తి చేసింది. ఆర్థిక మంత్రి స్పందిస్తూ పెన్షన్ వ్యవస్థలో సమగ్ర మార్పులను సమీక్షిస్తామని అయితే హామీ ఇచ్చారు. ఇక మొత్తానికి 2025, 26 కేంద్ర బడ్జెట్‌లో పెన్షన్ పెంపు ప్రతిపాదనపై తీవ్రంగా చర్చ నడుస్తోంది. ఈపీఎస్ 95 కింద కనిష్ట పెన్షన్‌ను 7,500కి పెంచే అవకాశం ఉంది. వివిధ కార్మిక సంఘాల మధ్య విభేదాలున్నప్పటికీ పెన్షనర్ల డిమాండ్లను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటోంది. ఈ ప్రతిపాదన అమలైతే లక్షలాది మంది పెన్షనర్లకు ఆర్థిక భద్రత కలుగుతుంది. మరి ఈ నిర్ణయం తుది స్థాయిలో అమలవుతుందా? అంటే అమలవుతుందా? లేనట్టే వ్యవస్థ మార్పులతో ఒక కొత్త విధానం తీసుకొస్తారా అనేది మున్ముందు చెప్పే విషయం. కానీ పెన్షనర్లు ఈ బడ్జెట్‌పై భారీగా అయితే ఆశలు పెట్టుకొనున్నారు.